కూటమి జిల్లా ఇది. జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ. ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ దంతి సందర్భంగా ఇక్కడ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ అలాగే మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు బలహీన వర్గాల పెన్నిది రైతు బంధువుడు కార్మిక శ్రమికులకు బంధువుడు జాతిని ఐక్యత చేయడంలో గాని వారు చేసినటువంటి పోరాటం మనందరికీ. జోహార్ గౌతు లచ్చన్న గారు. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క వర్తకరించిన వాసంశెట్టి గంగాధర్ గారికి నిన్న సాయంత్రం నుంచి ఈ జయంతి కార్యక్రమానికి నివాళులర్పించడానికి చేసినటువంటి రాజమండ్రి నగర శాసనసభ్యులు గౌరవనీయులు ప్రతిష్టాపన చేసుకున్నటువంటి సమయంలో మరి ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు. ప్రతి సంవత్సరం వర్ధంతికి అలాగే పుట్టినరోజుకి అన్న తప్పనిసరిగా వచ్చి ఇక్కడికి మొత్తం అంతా పట్టుకు వచ్చేసాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గంగన్నే దాన్ని అలా రవి గారికి, ఈ రోజు కార్యక్రమ నిర్వాహకులు రాధా గారికి, ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన దీపు గారికి, విచ్చేసిన ఏదైతే బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు గారికి, ఇతర పెద్దలకు, అధిరథ మహారథులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చెప్పారు అప్పారావు గారు, లచ్చన్న గారితో మా కుటుంబాలకు ఉన్న బంధం ఇది విడదీయని బంధం. గౌతు లచ్చన్న గారు ఎర్రనాయుడు గారికి రాజకీయ గురువు గారు, ఎర్రనాయుడు గారు ఆదిరెడ్డి అప్పారావు గారికి వియంకుడు గారు, అలాగే ఎర్రనాయుడు గారి బట్టి అప్పారావు గారికి కూడా గౌతు లచ్చన్న గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే లచ్చన్న గారి యొక్క తనయులు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం గోదావరి గట్టు మీద అధికారికంగా కూటమి శాసనసభ్యుడిగా, కూటమి ప్రజాప్రతినిధులుగా నాయకుల సమక్షంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన ఐఎన్టీయూసీ అధ్యక్షులు గంగాధర్ గారికి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా పిలువబడిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఒక బలహీన వర్గాలకి సంబంధించిన ప్రతినిధిగా, ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఆయన చేసిన సేవల్ని మనెవరం కూడా మరవనివి. ఈరోజు ఆయన కృషి వలన అనేక మంది బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా ముందుకు రాగలిగారు. ఈరోజు ఆయన కుటుంబంతో నా కుటుంబానికి విడదీయని బంధం. ఈరోజు ఆయన మనవరాలు నేను ఒకే శాసనసభ్యుల్లో పనిచేసే అవకాశం దక్కింది. ఆయన ఏదైతే ఆయన తనయుడు శ్యామ్ సుందర్ శివాజీ గారితో నా తండ్రి పనిచేయడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబంతో విడదీయని బంధం ఉంది. తప్పకుండా అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కూటమి కృషి చేస్తూ ఉంది. లచ్చన్న గారు కానీ ఇలా మహనీయుల యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడే మా సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రతిపాదించారు, రాజమహేంద్రవరంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం, రేలంగి గారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడు గౌతు లచ్చన్న గారిది, పాపాయి గౌడ్ గారిది విగ్రహాలు కూడా ఆవిష్కరించాలి. ఆయన ఇప్పుడే ప్రతిపాదన పెట్టారు. నాయకులు చర్చిస్తాం, కూటమి నిర్ణయం తీసుకుంటుంది, అధికారులకి తెలియచేస్తుంది. తెలియచేసి తప్పకుండా ఆ ఇరువురిది కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారు పక్కనే పెట్టే విధంగా, గౌరవం దక్కే విధంగా కూటమి కూడా నిర్ణయం తీసుకుంటుందని కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ, విచ్చేసిన ఏదైతే బీసీ సోదర సోదరిమణులకు, కూటమి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. గౌతు లచ్చన్న గారు వారి విగ్రహాన్ని గోదావరి గట్టు మీద నిర్మించి నేటికి సుమారు 12 సంవత్సరాలు, అంటే పుష్కర కాలం అయింది. ప్రతి సంవత్సరం ఆయన విగ్రహం
స్థాపించిన దగ్గర నుంచి జయంతులు వర్ధంతులు జరుపుకుంటూనే ఉన్నాం. ఇవాళ నగర శాసనసభ్యులు మరి శ్రీనివాస్ గారు వచ్చి ఈ నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరం. ఆయనగా నేను వస్తాను, అక్కడ శుభ్రంగా బాగు చేయించి నేను ఆ కార్యక్రమం తీసుకుంటాను అని చెప్పేసి అన్నప్పటికీ, లేదు సార్ మీరు రండి చాలు, నేను అది అంతా శుభ్రం చేయిస్తాను, అన్నీ క్లీన్గా ఉంచుతానని చెప్పాను. ఆ కారణంగా ముఖ్యంగా సర్దార్ గౌతులచ్చన్ గారి గురించి చెప్పాలంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ముఖ్యంగా కార్మిక శ్రేయోభిలాషి. ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఆ రైతు కూలీల యొక్క జమీందారీ వ్యవస్థలో రైతు కూలీలను దోచుకుంటున్నటువంటి సమయంలో కార్మిక ఉద్యమాలు నడిపి 1947లో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. ఇవాళ మేము తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఉన్నాం, కానీ వారి స్ఫూర్తి మాకు శిరోధార్యం. ఎందుకంటే మాకు కులాలు మతాలు లేవు, కానీ ఆయన ఏదైతే సంఘ సంస్కర్తగా మారారో ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాలు, ఈ రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం 5 నెలలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉండటం, అందువల్లనే మేము ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని అనుకోవటం, మరి స్థాపించి ప్రతి కార్యక్రమాన్ని మరి జరిపించుకోవడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తిని మేము తీసుకుంటాం, ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం.